బాధితులకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి ఇందిరమ్మ పాలన అని చెప్పేసి నిజంగానే మరి కాంగ్రెస్ పాలన తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ అంటే భూస్వాముల అధికారం, విష్ణు రామచంద్రరెడ్డి యొక్క అధికారాన్ని, రజాకారుల అధికారాన్ని మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో వారు తీసుకురావడం జరిగింది. వారు అన్నదే చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారం అంటే ఇట్లా ఉంటుంది. కారం చెడులు, చుండూరు సంఘటనలు, భూస్వాముల దాడులు, బలహీన వర్గాల మీద, పేదల మీద, దళితుల మీద, ఆదివాసుల మీద, మహిళల మీద దాడులు కొనసాగుతూ ఉంటాయి, అత్యాచారాలు కొనసాగుతూ ఉంటాయి, హత్యలు కొనసాగుతూ ఉంటాయి. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళని బాధితుల్ని మరి తీసుకుపోయి మళ్ళీ కొట్టి మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ జైలులో పెట్టే సంస్కృతి వారసత్వం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ఇవాళ కూడా అట్లాగే కొనసాగుతుంది. కుమేర గ్రామంలో ఏం జరిగింది? మల్లన్న జాతరలో గొప్ప ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ తెలంగాణ ప్రాంతంలో మల్లన్న యొక్క మరి జాతరలు జరుగుతూ ఉంటాయి. సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు, ఆడబిడ్డలు అందరూ కూడా వెళ్ళి మరి శివుణ్ణి, మల్లన్నని పూజించుకునే సంస్కృతి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. అట్లాంటి దగ్గర మరి ఈ గుండాలు చేరి, అంతకుముందు అక్కడ యాదవ పూజారులు ఉండేది. మల్లన్న గుడిని యాదవులు నిర్మించింది, అక్కడ యాదవ పూజారులు ఉండేది. అప్పుడు ఇట్లాంటి పరిస్థితి తలెత్తలేదు. ఎప్పుడైతే అక్కడ భక్తులు ఎక్క పెరిగిందో, రద్దీ ఎక్కడ అయిందో, దాని వెంటనే బ్రాహ్మణ పూజారులను తీసుకొచ్చి ఈ రెడ్డి ముఠా అక్కడ చేరి, ఈ శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా అక్కడ చేరి మొత్తం కూడా దాన్ని వాళ్ళ ఆధిపత్యం కోసము, అరాచకత్వాన్ని కొనసాగించడం కోసము, ఆర్థిక అరాచకత్వం కోసము దాన్ని అక్కడ తీసుకొచ్చి ఇలా ఆ బిడ్డల్ని మరి గుళ్ళకి పోతే డబ్బులు ఇవ్వమని అడగండి. అంతకుముందు లేదు డబ్బులు ఇచ్చే సంస్కృతి. కాబట్టి మేము ఇవ్వమన్నందుకు, అంత గతంలో వాళ్ళ పార్టీలకు అనుకూలంగా ఓట్లు ఇవ్వనందుకు కక్ష పెట్టుకొని ఆ బిడ్డను తీసుకెళ్ళి 3 గంటలు కొట్టింది. 3 గంటలు కొడితే ఆడబిడ్డ నా భర్తను కొడుతుందని చెప్పి చిన్న పిల్ల పసికులను పెట్టుకొని ఈ బిడ్డ ముఖమని చూసి నా భర్తను వదిలిపెట్టండి అని చెప్పేసి దండం పెడితే కనికరం లేకుండా ఒక రాక్షసుల్లాగా, ఒక టెర్రరిస్టులాగా, ఒక తీవ్రవాదులాగా, ఒక మనుషులుగా మనసు అనే విషయాన్ని మర్చిపోయి పశువులాగా మారి, జంతువులాగా మారి ఆ బిడ్డ మీద దాడి చేసి, ఆడబిడ్డని చూడకుండా దాడి చేసి ఆ పాపకు చావు కారణమైంది. సిగ్గుండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఎక్కడున్నావు నువ్వు? ఏ యుగంలో ఉన్నావు నువ్వు? ప్రజాస్వామ్య యుగమా, ఇది రాచరిక యుగమా? ఇలా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ జిల్లాలో మరి నీ పక్క కాన్స్టిట్యున్సీలో ఇలా ఒక ఆడ చిన్న పాప చనిపోతే ఇమీడియట్గా జరిగిన తప్పుని గుర్తించి ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసి బాధితుల పక్షం నిలబడాలి. మంత్రి వెళ్ళాలి, బిడ్డ నేను నా పాలనలో తప్పైంది అని చెప్పేసి ఒప్పుకొని వాళ్ళ మీద కేసులు పెడితే, అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే మిగతా దగ్గర ఆగిపోతాయి. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? మేము ఇట్లాగే కొనసాగిస్తాము, దాడులు చేస్తాము, మీరు పడి ఉండాలని చెప్పి చెప్పడం కోసము. మీరు దాడులు చేసినా, మీరు హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా, ఆడబిడ్డల్ని చెరిచినా, చిన్నపిల్లల్ని చంపినా మీకేం కాదని చెప్పేసి ఆయన కులానికి, అలా చుట్టాలకి సిగ్నల్ ఇవ్వదలుచుకున్నారా రేవంత్ రెడ్డి గారు? ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రం? అలా మీద కేసులు పెట్టి జైలుకి పంపాల్సింది పోయి బాధితుల మీద కేసులు పెడతారా? బాధితుల్ని బెదిరిస్తారా? ఇంకా అక్కడ రాజకీయాలు చేస్తారా మీరు? ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా మొత్తం కూడా మీరు ఒక చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారని చెప్తా ఉన్నాను. ఒక సందర్భం, ఒక అవకాశం, యువకుడిగా మీకు అవకాశం వచ్చింది. ఇలా ఆ వచ్చిన అవకాశాన్ని మీరు ప్రజాపాలనకు ఉపయోగించండి. ఇట్లా చేస్తే మీరు చరిత్రలో మీరు హీనులుగా మిగిలిపోతారు తప్ప మీకు చరిత్ర క్షమించదు. అందుకోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా బీసీ జనసభగా ఇలా యాదవ సంఘాల జేఏసీ తరఫున అందరం కూడా మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైతే నిందితున్నారో కఠినంగా వాళ్ళకి శిక్షించాలి. మిగతా అరెస్ట్ అయిన వాళ్ళని కాకుండా మిగతా వాళ్ళు బయట తిరుగుతుండో వాళ్ళని అరెస్ట్ చేయాలి. మరి వాళ్ళపైన మర్డర్ కేసు వాళ్ళ మీద పెట్టాలి. అట్లాగే ₹1,00,00,000 ఎగ్జిక్యూషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. అంతేకాకుండా ఈ కొమ్మెరలో కానీ మరి మిగతా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తము మల్లన్న, బీరప్ప ఏదైతే గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళపైన పూజారులుగా యాదవులే ఉన్నారు. కాబట్టి అనాదిగా సాంస్కృతిక వారసత్వంగా వస్తున్నటువంటి ఆ హక్కుని మాకే కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. మిగతా వాళ్ళని పూజారులు పెట్టడము, లేదా ట్రస్టీలుగా మిగతా వాళ్ళు ఉండడము, ఇది మల్లన్న యొక్క శివుని యొక్క భక్తి ప్రవృత్తులైనటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తే, ఇలా శివుని మీద భక్తి లేని వాళ్ళకి దాని మీద ఆధిపత్యం ఇస్తే ఏముంటుంది? ఇలా కొమ్మెరలో జరిగినటువంటి సంఘటనలు పునరావృతమవుతాయి. అందుకోసమే ఆ యాదవులకి ఆ మల్లన్న గుళ్ళపైన అధికారం ఇవ్వాలి, పూజారులుగా వాళ్ళే ఉండాలని డిమాండ్ తోటి మేము 7వ తారీఖు నాడు మరి కుమ్మెరకి, అట్లాగే మరి 13వ తారీఖు నాడు, మార్చి 13వ తారీఖు నాడు మేము ఎండోర్మెంట్ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున మా శివసత్తులు కానీ, మా ఒగ్గు పూజారులు కానీ, మా యాదవులందరం కూడా పెద్ద ఎత్తున మా దేవుడు, మా గుడి, మా పాలన,
మాకే కావాలని చెప్పేసి డిమాండ్ తోటి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. వేలాదిగా మేము శివతత్వాన్ని, మరి సమతా స్ఫూర్తిని, మరి సహజీవన సాంస్కృతిక వారసత్వం ఏదైతే మా మల్లన్న ఇచ్చిండో మాకు, మా మల్లన్న శివుని బిడ్డగా మేము చూస్తాం. అతను గొప్పగా మరి ఈ మొత్తం కూడా సమానత్వాన్ని బోధించినటువంటి ఒక దేవుడిగా మేము కొలుస్తాము. మా కులదైవము, మా ఇలవేల్పు, మా మల్లన్న స్ఫూర్తితోటి ఆ వారసత్వాన్ని కొనసాగించడం కోసము మరి జరగబోయే ధర్నాన్ని జయప్రదం చేయాలని అందరికీ మీరు నిన్న బాధితులను కలవడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారు? డిఎస్పీ అక్కడ ఉన్న నగర కర్నూలు డిఎస్పీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు అక్కడ చిన్న పాపే లేదని మనం ఒక వీడియో చూసాము. ఏదైతే తల్లి మౌనిక పాపను ఎత్తుకోవడం జరిగింది అక్కడ ఉంది. ఎందుకు పోలీసులు పక్షపాతంగా వహిస్తున్నారు ఈ కేసులో? ఇప్పుడు ఒకటి ఏంటంటే, జరిగినటువంటి సంఘటనని లింపలేసుకొని జరిగిన దాన్ని మళ్ళీ జరగకుండా స్ట్రిక్ట్గా ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒక మంచి పద్ధతి. అట్లా కాకుండా దాన్ని ఏదో జరగలేదని దాన్ని వక్రీకరించి అబాస్ పాలగడం తప్ప ఇంకోటి లేదు. ఇలా సమాజం గుర్తించింది, ఏం జరిగిందో అర్థమైంది, మీరు చేసిన అరాచకం అంతా కూడా వెళ్ళిపోయింది. కాబట్టి మీరు ఏదో మసిపూసి మారిక వేస్తే ఏదో మేము తప్పించుకోమని చెప్పేసి అని ప్రయత్నం చేస్తే అది ఇంకా మరింత మీకు నష్టం జరుగుతుంది తప్ప మరొకటి కాదు. అక్కడ అదే అంటే అక్కడ మేము వాళ్ళు ఒకటే చెప్పదలుచుకున్నారు, మేము ఏం చేసినా మేము దీన్ని కొనసాగిస్తాము, మమ్మల్ని మీరు ప్రశ్నించొద్దు. విష్ణు రామచంద్రరెడ్డి ఎట్లయితే అరాచకాలు కొనసాగించిండో ఆ పద్ధతిలో మేము చేస్తామని చెప్పేసి ఆ సాంస్కృతిక వారసత్వాన్ని, ఆ భూస్వామ్య వారసత్వాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకురావాలనుకుంటున్నారు. కాబట్టి ఆయన ఏం చెప్పదలుచుకుంటే, మేము చెప్పినట్టు మీరు వినాలి, మీరు ప్రశ్నించొద్దు అనేది వాళ్ళ ఉద్దేశం. ఈ కేసులో న్యాయం జరగదంటారా? ఖచ్చితంగా.